యేసు ప్రభు and Jesus answering spoke unto the doctors of the law and Pharisees, saying, Is it lawful to heal on the Sabbath? అంటూ యేసు ప్రభు, ఈజ్ ఇట్ లాఫుల్ టు హీల్ ఆన్ సాబాత్, సబాతు దినమందు స్వస్థపరచుట న్యాయమా అని లూకాసు వార్త 14:3 మాట్లాడు. ఈజ్ ఇట్ లాఫుల్ టు హీల్ ఆన్ ద సాబాత్. మరి డ్రాప్సికల్ మ్యాన్, శరీరం అంతా కూడా విష పదార్థము నిండుకున్నది. ఇతని శరీరంలో నీళ్లు ఇమడము అనేది ఇట్స్ నాట్ అ రైట్ థింగ్. విష పదార్థము నిండుకున్న వారిని బాగు చేయాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న భక్తి జీవితంలో మనమందరమును కూడా ఈ లోకములో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ లోకములో అనేకము మన ఆంతర్యంలోనికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి గాలి పీల్చుకుంటాం, వెలుతురు మన లోపలికి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి. అవి ఆరోగ్యమునకు మరి నాందినిచ్చేవి. ఈ భూలోకంలో ఆత్మ సంబంధమైనవి ఏమైనా ఉన్నవా అని మనం వెతికితే ఆత్మ సంబంధమైనవి ఈ భూలోకంలో ఏది కనబడదు. నథింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ విల్ యూ ఫైండ్ ఆన్ ది ఎర్త్. భూలోకములో దేవునికి ఇష్టమైనది కనబడుతుంది అని అంటే యేసు ప్రభు నమ్మిన వారే. వాళ్ళు ఎందుకు ఆయనకి ఇష్టమైనారు అని అంటే యేసు ప్రభు ఇష్టమైనాడు కనుకనే. భూలోకములో దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎవరైనా కనబడినారా ఆదాం మొదలుకొని అని అంటే యేసు ప్రభు తప్ప ఆయనకు ఇష్టమైన వారు ఎవరు కనబడలేదు. ఎందుకంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అన్నాడు. ఇంకా ఏ భక్తునితో కూడా ఈ పదము చెప్పలే, నేను నిన్ను బట్టి ఆనందిస్తున్నాను అని మాట్లాడలే. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారి అని అన్నాడు. హీ స్పోక్ వేరియస్ టైటిల్స్. కానీ యేసు ప్రభువును చూచినప్పుడు దేవుడు పరలోకము అంతయు కూడా ఆయనలో ఆనందించిన కనుకనే మరి ఈ భూలోకములో యేసు ప్రభువును బట్టే దేవుడు మనల్ని అందరినీ కూడా చూచి ఆనందిస్తూ ఉన్నాడు. బికాస్ ఆఫ్ జీసస్ ఓన్లీ. యేసు ప్రభు ఎలాగూ జీవించినాడో, ఎలాగూ ఈ భూలోకంలో కార్యము చేసినాడో, ఆయన కార్యమును బట్టే యేసు ప్రభువును బట్టి దేవుడు మనల్ని చూచి ఆనందిస్తూ ఉన్నాడు. లేకుంటే మన దగ్గర ఏమైనా ఉందా అంటే ఏం లేదు. గాడిదే, మనం ఏమైనాం? ఎద్దులమై ఉన్నాం. ఎందుకు యేసు ప్రభు సహోదరుడు చెప్తా ఉంటే నాకు మనసులో తలంపు తట్టింది. వై డిడ్ హీ స్పోక్ అబౌట్ యాస్ అండ్ ఆక్స్ అని ఆలోచిస్తూ ఉంటే, గాడిదను దేవుడు మాట్లాడడం ఏంది? యేసు ప్రభు గాడిద మీద పోయినాడని అందరికీ తెలుసు. వై డిడ్ హీ స్పోక్ అబౌట్ అన్ యాస్ అంటే వారి వ్యాపారమునకు సంబంధించిన వస్తువులు ఏమంటే ఇవే పిల్లలు. గాడిద బరువును మోసేది, ఎద్దు ఏం చేస్తుందంట? పొలమును పండించే పదార్థముల ప్రక్రియలో దాని వంతు దాని పని దాన్ని సాగించేది. ఈ రెండింటినీ కూడా యేసు ప్రభు వారు అక్కడ వాడుతూ ఉన్నాడు. ఈ రెండు పదార్థాలు కూడా దేవుని గ్రంథంలో ఒకసారి మనం గమనిస్తే గాడిదను గురించి మరి ఎందుకు మాట్లాడినాడు అంటే నిర్గమకాండములో ఒక మాట ఉంది ప్రియులారా, 13వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 13th వర్స్ ప్రియులారా, 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెలవెంచి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. ప్రతి గాడిదకు ఏమంట? తొలిచూడు గాడిద అంటే మొట్టమొదటిగా పుట్టిన జ్యేష్ఠత్వంలో మాట్లాడుతూ దేవుడు ద ఫస్ట్ బోర్న్ అమాంగ్ ఎవ్రీ, అక్కడ ఏమంటాడంటే అంటే జెహోవా దట్ thou shalt offer unto Jehovah all that breaketh open the womb, even that cometh of the cattle which is thine, the male
shall be Jehovah's, and every firstling of an ass shall thou ransom with a lamb. గాడిదను దేంతో ఇయ్యాలంట? గాడిదకు బదులు గొర్రె పిల్లను తీసుకుందాం. ఈ మాట ఆలోచిస్తూ ఉంటే యేసు ప్రభువుని గురించి ఏం మాట్లాడినారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని అన్నారు. గొర్రెపిల్ల ఎక్కడ కూర్చొని వస్తూ ఉందంట? గాడిద మీద కూర్చొని వస్తూ ఉంది పిల్ల. ఎంత చక్కని చిత్రపటం. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటల్లో వై వాజ్ ఈ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అని అంటే, సడన్గా నాకు ఆ వచనం తట్టింది. అరే, దేవుడు ఎంత ఉన్నతమైన వెలుగులో యేసు ప్రభును చూచినాడంటే, వాట్ ఎవర్ ఈ స్పోక్, యేసు ప్రభు ఏం మాట్లాడినా కూడా దాంట్లో దేవుని మహిమార్థమైన తలంపులు ఉండినాయి. దేవునికి సంబంధించిన తలంపులు కనబడినాయి. అందుకే అక్కడ యేసు ప్రభు గాడిద అని మాట్లాడాడు. అందుకే యేసు ప్రభు అక్కడ ఎద్దును ఎందుకు మాట్లాడినాడంటే, లేవియాకాండం 1వ అధ్యాయంలో ఉంది ఆ మాట. ఏమంటాడంటే, ఒకడు అర్పణను అర్పించాలి అని అంటే ఏం తీసుకురావాలంట? అక్కడ 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంది, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ వుడ్ లైక్ టు ఆఫర్ అని అంటాడు. లివైటికస్, ది బుక్ ఆఫ్ లివైటికస్, లేవియాకాండం 1వ అధ్యాయం, లేవియాకాండం 1వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ మరి ఈ మాట మరి సెలవిస్తాడు. 5వ వచనం నుంచి చదివితే, అండ్ హీ షల్ స్లాటర్ ద బులక్, దట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ ఆక్స్. యేసు క్రీస్తు ప్రభు ఈ మాట మాట్లాడుతూ ఆయన వారికి సెలవిచ్చిన సంగతులు ఏంటంటే, ఇలాగూ అర్పించాలి అని అన్నాడు. సో హీ హ్యాడ్ ఇన్ హిస్ మైండ్ పిల్లారా, యేసు ప్రభు మాట్లాడుతున్న ఈ మాటల్లో గాడిదైనా ఎద్దైనా మీకు ఏమైనా ఉంటే, వాట్ యు నీడ్ టు డూ ఇస్ దట్ బిలాంగ్స్ టు గాడ్ పిల్ల. పశువులు కూడా దేవుని తలంపులో ఉండినాయి పిల్ల. పశువులు ఎందుకు దేవుని తలంపులో ఉండినాయి? మనుషుడు కూడా దేవుని తలంపులో ఉండాలా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. ఎందుకు పశువులు దేవుని తలంపులో ఉండినాయి? వై వాజ్ యానిమల్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్, వాట్ డిడ్ ఇట్ స్పీక్ అంటే, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో అక్కడ చూస్తే 12వ వచనంలో, అందులో భూమి అందంతట ఉన్న సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండేది. ఆల్ ద quadrupeds and creeping things of the earth and the fowls of heaven అని అంటాడు. అక్కడ ఏముండిందంట? పరలోకం నుండి ఒక వస్త్రపు చెంగు వచ్చింది. దాంట్లో ఏముందంట? అన్ని రకాలైనవి ఉన్నాయి, అన్ని రకాల వస్తువులు అందులో పేతురికి దర్శనం అందుకు కనబడి. ఎక్కడి నుంచి వచ్చినాయంటే అవి? ఇట్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. సో యేసు ప్రభు మాట్లాడుతున్న మాటల్లో హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ మైండ్ పిల్లర్. నేను ఒక పశువును, నువ్వు ఒక చక్కని పావురమును కావచ్చు అంటే, ఒక్కొక్క సుగుణం కలిగిన మనుషుడు ఉండినాడు. ఇది ఎవరికి చెప్తా ఉన్నాడు అంటే, ఈ స్పీకింగ్ టు ద ఆఫీసర్స్, ద లా ఆఫీసర్స్ పిల్లర్. ఎంతో విద్వాంసులు వీరు. వాట్ ఇంటలెక్చువల్ దే వేర్, దట్ బైబుల్ స్పీక్స్ అబౌట్ దెమ్ పిల్లలు. వాళ్ళ గురించి గొప్పగా బైబుల్ మాట్లాడతాం. వీరు చాలా గనులు అంటాం. ఆ గనుల ఎదుటకు పక్షులను తీసుకొచ్చి, జంతువులను తీసుకొచ్చి మాట్లాడతాం. బైబిల్ గ్రంథంలో సొలొమోన్ రాజు కూడా పక్షులను, జంతువులను గురించి మాట్లాడినాడు. ఆయన ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జువాలజీ. అది 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో కనబడుతుంది. ఈ స్పోక్ అబౌట్ ఆల్ ద యానిమల్స్ అని రాయబడింది. ఫాదర్ ఆఫ్ జువాలజీ. దేవుని నమ్ముకున్న ప్రియబిడ్డలమైన మనము యేసుక్రీస్తు ప్రభు మరి లూకాసు వార్తలో ఆయన మాట్లాడిన మాటల్లో కనబడిన వెలుగేందంటే, ఎవ్రీథింగ్ వాజ్ ఇంపార్టెంట్ ప్రియులారా. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుకు అమూల్యమైన వారే ప్రియులారా. ఎవ్రీబడి వాజ్ సో పవర్ఫుల్, సో ఎక్సలెంట్. ఎవ్రీబడి వాంటెడ్ లైక్ ద సేమ్ లైట్. అందుకే యేసు ప్రభు, ఇదిగో మీలో, మీ దగ్గర ఎవరైనా ఉంటే విల్ యూ నాట్, అది ఎక్కడ పోయి పడుతుందంటే, ఆఫ్ విచ్ ఆఫ్ యూ షల్ an ass or an ox fall into a well that he does not straightway pull
హిమ్ అప్ ఆన్ ద సాబాత్ డే. ఇది ఎక్కడ పోయి పడిందంట? బావిలో పడ్డది పిల్ల. బావి అని అంటే నీళ్ళున్న ప్రదేశంలోనికి పోయి ఈ పశువులు పడినాయి. పడితే మీరు వెంటనే స్పందించరా? వెంటనే అంటే జీవమును కాపాడే ప్రక్రియలో వెంటనే స్పందించరా అని మాట్లాడుతున్నాడు. అందుకే యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే 10 సంవత్సరాల తర్వాత నమ్ముకుంటా, నా పిల్లలకు పెళ్ళైన తర్వాత నమ్ముకుంటా, నా మనవానికి పెళ్ళైన తర్వాత నమ్ముకుంటా, నేను పలాని వారికి జరిగినాక నమ్ముకుంటానులే. మరణంలో ఉన్నవానికి తక్షణమే పిల్లల రక్షణ అవసరం. బైబిల్ గ్రంథంలో మనం సువార్తల్లో చూస్తే ఏమంటాడు? నేడే రక్షణ దినం. ఇట్ ఈస్ నౌ. ఇప్పుడే తక్షణమే జరగాలి. అది ఒకడు నీళ్ళలో చనిపోయే దశలో ఉన్నప్పుడు వానికి ఎలాంటి అవసరత అంటే ఇమీడియట్లీ పిల్లలు. ఇట్ షుడ్ నాట్ బి డిలేడ్. దైవ కార్యమును ఆపాల్సిన పరిస్థితులు లేవు పిల్లలు. దైవ కార్యమును ఎవరు కూడా అరే ఇది ఇప్పుడు కాదు మెల్లగా చేద్దామని చెప్పడానికి లేదు. దేర్ ఇస్ అన్ అర్జెన్సీ. దైవునికి సంబంధించిన క్రియలు ఎలా ఉండాలంటే త్వరత ఎంత పరిగెత్తకుండా చేయాలి అని అంటే దట్ ఈస్ వేర్ యూ గెట్ బ్లెస్సింగ్ ప్రియుల. యేసు ప్రభు ఆమె మాట వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు వారికి చెప్తా ఉన్నాడంటే ఫర్ సో మెనీ ఇయర్స్, ఇన్ని సంవత్సరాలు మీరు ఏమీ చేయలేకపోయినారు. నీళ్ళు పడితే పడని అని అన్నారు, చచ్చిపోతే చనిపోని అని అన్నారు. బట్ యూ డి నాట్ రెస్పాండ్ బ్యాక్. కానీ దేవుడు ఈనాడు కోరుతున్నది ఏంటంటే హీ వాంట్స్ ఎవ్రీథింగ్ టు కమ్ బ్యాక్ ప్రియుల. వెంటనే స్పాంటేనియస్గా రెస్పాండ్ కావాలి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది ప్రియులారా, చదువుదాం ఒకసారి చూడండి. ద బుక్ ఆఫ్ 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథంలో స్పాంటేనియస్గా రెస్పాండ్ అవ్వడము అనే పదంలో ఇక్కడ ఒక చక్కని వ్యక్తులు కనబడతారు పిల్లలు. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 3వ వచనం చదువు. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద there were 4 leprous men at the entrance of the gate. చాలు. ఎక్కడున్నారంటే వీళ్ళు? there were 4 leprous men at the entrance of the gate. గాడిద ఏడుందంట, ఎద్దు ఏడుందంట, బావిలో పడడానికి ఉన్న పరిస్థితిలో ఉంది. ఈ మనుషులు ఎక్కడున్నారు అని అంటే they were at the entrance of the gate. గేట్ దగ్గర వారు ఉన్నారు. లోపల ఏముంది గేట్ లోపల అంటే అక్కడ కింద రాయబడింది 4వ వచనం, let us enter into the city, the famine is in the city. పట్టణంలో ఏముందంట? కరువు, క్షామం. There is a famine in the city. But where are these 4 people అంట? వారు గుమ్మము బయట ఉన్నారు. ఎందుకు గుమ్మం బయట ఉన్నారంటే వాళ్ళ అవసరం లేదు. they were not required. they are not in the light of the city ప్రియుల. పట్టణస్థులు ఏమనుకున్నారంటే మాకు అవసరం లేదు అని అనుకున్నారు. ఈ 4 కుష్ఠరోగులు ఎక్కడికి పరిగెత్తుకుంటూ పోతా ఉన్నారు అని అంటే ఆహారం కావాలి. దే నీడ్ ఫుడ్. వారికి కావలసిన భోజన పదార్థాలు ఎక్కడ దొరుకుతాయంటే పట్టణంలోనే దొరుకుతుంది. పట్టణంలో ఏముందంట? క్షామం. నువ్వు ఉన్న చోట ఏముందంట? దేర్ ఇస్ డెత్ అట్ వేర్ యు ఆర్, అండ్ ఇఫ్ వి స్టే and we shall die there, and if we abide here we shall die. నువ్వు ఇక్కడున్నా కూడా చనిపోతావు. దేర్ ఇస్ అ నీడ్ టు గెట్ అప్ అండ్ యాక్ట్ ప్రియులా. దేవుని కార్యాల్లో మనం చేయాల్సింది ఏంటంటే యూ నీడ్ టు గెట్ అప్ అండ్ స్టాండ్ అప్ ప్రియులా. యేసు ప్రభు అదే చెప్తా ఉన్నాడు. అక్కడ అవసరత ఉంది. డ్రాప్సికల్ మ్యాన్, దేహం అంతట్లో విషం నిండుకొని ఉన్న వ్యక్తి మారాలి. మారితే ఏం జరుగుతుంది అని అంటే దేవుని కొరకై ఉన్నతమైన పరిచర్యలో వాడబడతాం. దేర్ ఇస్ నో చేంజ్. there is no change ఇన్నర్ సైడ్. లోపల బహిర్గతంగా అంతర్యంలో మార్పు లేకపోతే దేవుని సన్నిధిలో దీవెన ఉండదు. నేను ఒక సహోదరుడు ఒక చిన్న వాక్య భాగమును నాకు పంపించినాడు. చదివితే అందులో ఏముంది అని అంటే
మనము ఈ భూలోకములో సంచారం చేస్తూ ఉంటాం. లోకంలో ఉన్న విష పదార్థాలన్నీ మన చెవుల నుండి మన కన్నుల నుండి లోపలికి చేరుతూ ఉంటాయి. అయితే అవి చేరినాయి కదా, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నేను ఇంకా పరిశుద్ధులను, నాకు ఎటువంటి అవసరత లేదు, దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ మీ టు కరెక్ట్ మీ అగైన్ అండ్ అగైన్ అని చాలామంది అనుకుంటారు. నేను చాలా మంచివాడను, నేను భక్తుణ్ణి, నాకంటే మించిన వాడు లేడు భూలోకంలో అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో నేను కూడా ఉన్నాను అని రాస్తూ ఏమంటాడంటే, నాకు మారు మనస్సు అవసరము అంటాడు. ఏం అవసరం అంట? శరీరములో విషమును చేరుతున్న సమయమున అరే నేను మారు మనసు పొందినా కదా, నిన్న పాపాలన్నీ ఒప్పుకున్నాను కదా అని అంటే నో అంటూ ఆయన ఏమన్నాడంటే, ప్రకటన గ్రంథములో 7 సంఘాలతో యేసు ప్రభు 5 సంఘాలతో ఏమన్నాడంటే మారు మనసు పొందు అని మాట్లాడినాడు. ఎన్ని సంఘాలతో? 7 సంఘాలు ఆడుంటే 5గురితో చెప్పినాడు. ఏమని? రిపెంట్ అని అన్నాడు. రిపెంటింగ్ ఇస్ రిక్వైర్డ్. ప్రియుల, యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో మనం డ్రాప్సికల్ స్టేజ్లో ఉన్నామేమో. మనం అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏం కావాలంట? మార్పు. ఎవరికి అంటే నీకు కావాలా, నాకు కావాలా? ప్రియుల, ఎవ్రీబడి నీడ్స్ దట్ అ చేంజ్. 4 కుష్ఠరోగులు ఎక్కడున్నారంటే దేర్ అవుట్ సైడ్, దే వాంటెడ్ అ చేంజ్. వాళ్ళు జీవించాలనుకున్నారు, బ్రతకాలనుకున్నారు. జీవించాలనుకున్న ప్రతి వానిలో ఏముంటుందంట? మార్పు ఉంటుంది ప్రియుల. ఆ మార్పు కొరకు ఎదురు చూడాలి. యూ హ్యావ్ టు సీ ఆ మార్పు ఎక్కడ వస్తుందంట? నాలో మొదలు కావాలి. యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో వీ నీడ్ అ చేంజ్. యేసు ప్రభు అందుకే అంటున్నాడు అక్కడ, ఇదిగో లుక్ అట్ దిస్ మ్యాన్ నీడ్స్ టు బి చేంజ్డ్. అతడు మారాల. మారితే ఏం జరుగుతుంది అంటే దేవుని ఉన్నతమైన వెలుగులో అతడు నిలబడతాడు, అతడు దేవుని కొరకై సాగుతాడు అంటాడు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో జరిగిన పరిచయం ఎలాగుంది అని అంటే, ఆ మార్పు ఎలాగుందో మనం గమనించాలి ప్రియులారా. ఆ మార్పును బట్టి యేసు ప్రభు అంతా సెట్ చేసినాడు కాబట్టి ఆయన ఏమంటా ఉన్నాడు అని అంటే 23వ వచనం, లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం 22వ వచనంలో మాట్లాడితే, అండ్ ద బాండ్మెన్ సెడ్, సర్ ఇట్ ఈస్ డన్. అయ్యా నువ్వు ఆజ్ఞాపించినట్టుగా అంతా జరిగిపోయింది. వి చేంజ్ ద డ్రాప్సికల్ మ్యాన్. అండ్ ద లార్డ్ సెడ్, అక్కడ ఏమంటావంటే, సర్ ఇట్ ఈస్ డన్ యాజ్ thou hast commanded and there is still room. ఇంకేముందంట? ఇంకా చోటు ఉందయ్యా, ఇంకా చోటు ఉంది. ఈ మనిషి మారినాడు అయిపోయింది అంటే నో దేర్ ఇస్ స్టిల్ రూమ్. ఏం రూమ్ అంటే, గో అవుట్ ఇన్ టు ద వేస్ అండ్ ఫెన్సెస్ అండ్ కంపెల్ టు కమ్ ఇన్ దట్ మై హౌస్ మే బి ఫిల్డ్. నువ్వు వెళ్ళి అదిగో వీధుల్లోనికి వెళ్ళు, కట్లను తెంచుకొని పోయి నా ఇంటిలోనికి అందరినీ తీసుకొని, ఐ నీడ్ కట్లను తెంచుకొని వెళ్ళి కాల్ దెమ్ అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నమాట. ఎందుకంట? టు టేస్ట్. అక్కడ రాయబడింది 24వ వచనంలో, టేస్ట్ ఆఫ్ మై సఫర్ అని లాస్ట్లో ఒక మాట రాయబడింది. ఏమంటాడంటే ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ నైస్ షల్ టేస్ట్ ఆఫ్ మై సఫర్. యేసు ప్రభు పరిచయం ఇంటికి ఎందుకు పోయినాడు? టు ఈట్ పిల్లర్. దేర్ వాజ్ నో టేస్ట్ ఆఫ్ ద సఫర్ దే. యేసు ప్రభు 14వ అధ్యాయంలో ఎందుకు పోయినాడు? ఇక్కడ మొదట్లో మనం చదివినామంటే టు ఈట్ బ్రెడ్ ఆన్ ద సాబాత్ అని రాయబడింది. యేసు ప్రభు ఎందుకు వెళ్ళినాడు ఆ ఇంట్లోకి అని అంటే భుజించాలని వెళ్ళినాడు. బట్ దేర్ వాజ్ నో టేస్ట్, దేర్ వాజ్ నో ఫుడ్, దేర్ వాజ్ నో బ్రెడ్, బట్ దేర్ వాజ్ పాయిజనస్ థింగ్స్ పిల్లర్. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, నా కంపెల్, అయ్యా నువ్వు చెప్పినట్టుగా జరిగిపోయింది, వాడు బాగైనాడు అని అంటే ఇప్పుడు ఏం చేయాలంట? యూ అండ్ ఐ నీడ్ టు టేస్ట్ ద సఫర్ పిల్లర్. రుచి చూడాలి. రుచి చూడని వాడు ఏమవుతాడంట? ఆ ఆనందమును పొందలేడు, ఆనందమును అనుభవించలేడు. ఇదిగో ఆ ఆనందం ఎలా ఉంటుంది అని చెప్పి ఒక వ్యక్తి పరిగెత్తకుండా ఏం చేసినాడంటే, ఐ నీడ్ టు టేస్ట్ ద సఫర్ అని అనుకున్నాడు. అదిగో లోకంలో ఉన్నవాడు లోక సంబంధమైనవన్నీ విని విషమును నింపుకొని అతడు మారినాడు అని మాట్లాడుతూ ఉంటే, ఆ భోజనపు యొక్క రుచిని చూచి ఒకడేమన్నాడంటే, ఈ రుచి నాకు చవిచారంగా ఉంది అని అన్నాడు. ఏముందంట? ద టేస్ట్ ఆఫ్ ద సఫర్ ఇస్ నాట్, చవిచారము లేని మన్నా మాకు
అసహ్యమాయను. భోజనం ఎలాగ తయారైందంటే యేసు ప్రభు వారు చేసిన భోజనం చాలామంది విశ్వాసులకు ఏమైందంట, అసహ్యమయ్యింది. పిల్ల ఏం కావాలనుకున్నారంట, ఐగుప్తు దేశంలో మేము కుండల యొద్ద కూర్చున్నప్పుడు ఏం గుర్తుకొచ్చినాయంట, కీరకాయలు, దోసకాయలు, చేపలు గుర్తుకొచ్చినాయంట. పిల్ల మార్పు వచ్చిన తర్వాత మరలా ఏడికి పోయిందంట, అది తిరిగి ఇట్ వెంట్ బ్యాక్ టు ద ల్యాండ్ విచ్ యూ హ్యావ్ లెఫ్ట్. ప్రియుల దేనైతే వదిలిపెట్టినామో అక్కడికి మరలా పోయి ఏం గుర్తుకొచ్చినాయట, కీరకాయలు, దోసకాయలు, చేపలు గుర్తుకొచ్చినాయి. 15వ అధ్యాయంలో అదే జరిగింది. లూకాసు వార్త 14వ అధ్యాయంలో దేవుడు ఒక చక్కని విందు చేస్తే 15వ అధ్యాయంలో ఏం జరిగిందనంట, అక్కడ రాయబడింది 13వ వచనంలో, లూకాసు వార్త 15 అండ్ ఆఫ్టర్ నాట్ మెనీ డేస్ ది యంగర్ సన్ గ్యాదరింగ్ ఆల్ టుగెదర్ వెంట్ అవే. ఏమైందంట, ఈ వెంట అవే. పిల్లలు 13వ వచనంలో రాయబడింది ఈ వెంట అవే. ఎంత దూరం పోయినంటే ఈ వెంట్ టు అ ఫార్ కంట్రీ అని రాయబడింది. He spent all that he had, but he did not get the taste of the supper. ప్రియుల ఎంత దూరం పోయినాడంట, చాలా దూరం పోయింది. దేని కొరకంట, టు టేస్ట్ ద సపర్. తనకున్నదంతా మూట కట్టుకొని పోయినాడు. ఐగుప్తు నుంచి వీళ్ళందరూ ఏం చేసినారంట, చాలా మూట కట్టుకొని వచ్చినారు. వీళ్ళంతా ఏమేమి తెచ్చినారు, బంగారం తెచ్చినారు, వెండి తెచ్చినారు, వెలగర రాళ్ళు ఉండినాయి వాళ్ళ దగ్గరికి. ఐగుప్తు దేశంలో ఉన్న సంపదనంతటినీ కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చి 6 లక్షల మంది పురుషులు బయలుదేరి వచ్చినారు. ఆ 6 లక్షల మంది పురుషులు బయలుదేరి వచ్చి ప్రయాణం చేసుకుంటా వెళ్తుంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సామాగ్రి అంత ఉండింది. ప్రియుల దే హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్. ఏం చేసినారంట, ఆ వెల్త్ అంతా తీసుకుపోయి బంగారు దూడను తయారు చేసి మొక్కినారు. ప్రియుల ఎందుకు అంటే దే డిడ్ంట్ లైక్ ద టేస్ట్ ఆఫ్ ద సపర్. ప్రియులరా రుచి, దేవునికి సంబంధించిన రుచి వారికి తృప్తిగా కనబడలేదు కనుక పోయి ఏం చేసినాడ, బంగారు దూడని చేసుకున్నాడు. మోషే ఇచ్చి ఏం చేసినాడ, ఆ బంగారు దూడనంతా దంచి నీళ్ళలో కలిపి చేసిన వాళ్ళకందరికీ తాగిపించినాడు. తాగర్రా ఎంత టేస్ట్ ఉంటుందో చూడని రుచి చూపించినాడు వాళ్ళకి. ఉంది బైబిల్లో. నిర్గమకాండం 32వ అధ్యాయం చదివితే ఏం చేసినంట, వాళ్ళు తయారు చేసుకున్న బొమ్మను ఎవరు దంచినంట, మంచిగా మగ్గ దంచి నీళ్ళలో కలిపి వాళ్ళకు తాగండి అని చెప్పి వాళ్ళకి అందరికీ చూడండి. హౌ ఈజ్ దిస్ టేస్ట్. యేసు ప్రభు భోజనం చేయడానికి వచ్చినాడు ఆ పరిచయం ఇంట్లో, ద ఇంటలెక్చువల్స్ హౌస్. పిల్లలు ఎంతో విద్వాంసుల ఇంటిలోనికి వస్తే ఆడ భోజనం తినడానికి ఎలాంటి వ్యక్తులు ఉన్నారంట, విషముతో కూడిన వ్యక్తులు. యేసు ప్రభు అతను బాగు చేసినాక ఇంకా వెళ్ళంటే వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఒకడేం చేసినంట, ఈ చవిచారమైన మన్న నాకు అసహ్యమైంది కనుక నేనేం తింటానంట, ఈ ఆడు ఏం తినాలనుకో, పందుల పొట్టును వేయాలనుకున్నాను. టేస్ట్. ప్రియుల మన దగ్గర చాలామంది పోయినారు. ఇప్పుడు ఎందుకు ఇంత పల్సగా అయిందనంటే పందుల పొట్టు తినడానికే పోయినారు అందరూ. లోక సంబంధమైంది. ప్రియుల పోయిన వాళ్ళందరూ ఎందుకు పోయినారంటే డబ్బుల కోసం పోయినారు. వాళ్ళు వాక్యం కొరకు పోలే. అందుకే మన దగ్గర స్థానిక సంఘం ఆపేసినాం. ఎవరికి ఛార్జ్ ఇచ్చేది లేదు, ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు. ఎవరు వస్తారో వస్తారు, ఉండేవాడు ఉంటాడు, పోయేటాడు పోతాడు. ఈ లోక సంబంధమైన వాటితో మనం ఎంత కొన్నా కూడా లాస్ట్కి ఏమవుతుందో, పోయినాడు అంత దూరం పోయినాడు ఏం తినాలని పోయినాడ, అంత డబ్బులు సమకూర్చుకొని, అంత డబ్బులు వేసుకొని, అంత బంగారం తీసుకొచ్చి, అంత వెండిని తీసుకొచ్చి ఏం చేసినట్ట, దంచి నీళ్ళలో కలిపి బంగారం నుంచి ఏమవుతుంది, మనిషి సస్తాడు. సచ్చినారు. 3000 మంది పూజ కూసినారు వాళ్ళంతా. ఆ కుమారుడు ఏమైనా అంటే, నేను ఇక్కడైతే ఏమవుతున్నానంట, బతకాలనుకొని పోయినా కదా పైసల కోసం. నీ అవ్వ ఈ సవిచారం లేని ఇక్కడ నేనుంటే వీళ్ళందరూ ఇట్లనే మాట్లాడతారని పోయి చేసిన ఏమైనా అంట. వాట్ హ్యాపెన్ హియర్ అంటే, చవిచారము లేని మన్న ఎక్కడికి వచ్చినాడంటే 15వ అధ్యాయంలో అంత నష్టపోయినాడు. పిల్ల సరే ఆడికి ఆగినాడా, రారా బాబు రా, ఇగో నౌ ఈజ్ ద టైమ్ టు చేంజ్, ఇప్పుడే ఈ క్షణమే అని అంటే వాడేమనంటే నేను రాను. ఏమన్నాడంట 15వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ 15వ అధ్యాయంలో అని అంటా ఉన్నాడు 28వ వచనంలో, అండ్ హిస్ ఫాదర్ వెంట్ అవుట్ అండ్ బిసాట్ హిమ్, బట్ హీ ఆన్సర్డ్ టు హిస్ ఫాదర్, ఐ విల్ నాట్ కమ్. నేను రాను.
ఏం అప్పగించినావు, నువ్వు ఏమి ఇచ్చినావు అంటే 30వ వచనంలో ఉంది. నువ్వు ఏం చేసినావు? వస్తే వాని కోసం ఒక ఎద్దును కోస్తావా? పరిస్థితి బాగాలేక ఎద్దు పోయి బావిలో పడిపోతే దాన్ని కష్టపడి బయటికి తీసుకొస్తే దాన్ని వధించి వానికి పెడతావా నువ్వు? యు కిల్డ్ అన్ ఆక్స్ calf for him and to fatted calf I will not come. నేను రాను. ఎక్కడికి పోయినాడంట? గాడ్స్ కాల్ ఇస్ దేర్ ఆల్ ద టైమ్ పిల్లలు. నీ జీవితంలో మార్పు 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 మారు మనసు ఎప్పుడు ఇస్తూ ఉంటాడంటే ప్రతి క్షణం ఇస్తాడు పిల్లలు. చేంజ్ యువర్ లైఫ్. భక్తి జీవితమును మార్చుకోవడం చాలా అవసరం పిల్లలు. నేమ్ రామ్ అన్నాడంట. రామ్ ఏం చేసినాడంట? 16వ అధ్యాయంలో చూడు, అది కంటిన్యూస్ అట్లా వెళ్తామని పిల్లలు. ఎందుకంటే మెక్కిన మాటలు తీస్తామంటే ద లింక్ దట్ గోస్ ఆన్ టు 14 to 16 పిల్లలు. 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి 19వ వచనంలో ఏమైనాడంట? డబ్బులన్నీ మూట కట్టుకొని పోయి ఏం చేసినంటే ఏమైనాడు? 19వ వచనం నేను రాను అని 19వ వచనంలోకి వచ్చేసరికి దేర్ వాజ్ అ రిచ్ మ్యాన్. ఏమైనాట? డబ్బులు వచ్చినాయి కాబట్టి బాగా పుష్టిగా దున్నల్లాగా తయారవుతారు కొంతమంది. బాగా తిని 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 మనం చూసి ఏమ్రా ఇట్లా, మేము పెళ్లి చేసుకున్న కొత్తగా 3 నెలలకు మమ్మల్ని చూసి ఏమ్రా ఇట్లా ఊరుతున్నారు మీరు అని అన్నారు. పెళ్ళైన కొత్తలో మా కెజియాలో ఊరి సైడ్ అంతా ఏం చేస్తారంటే మంచిగా లడ్లు పెడతారు. రోజు నెయ్యి అన్నం పెళ్లి కొడుకుకు పెళ్లి కూతురు పెడతారు. రాయలసీమలోకి తెలుసు. మంచిగా నెయ్యి అన్నము లడ్లు రోజు తిని ఏమైనా మంచిగా ఊరినాం. ఏమరా ఇట్లా ఊరుతున్నారు అని. వీళ్ళు ఏమైనా అంటే ఇక్కడ తిన్నాడు బాగా పొలంలో. నేను రానని ఏం చెప్పినాడు? 19వ వచనంలో 16వ అధ్యాయం లూకాసు సువార్త 19. అండ్ దేర్ వాజ్ అ రిచ్ మ్యాన్, హీ వాజ్ క్లోజ్డ్ ఇన్ పర్పుల్ అండ్ ఫైన్ లినెన్, మేకింగ్ గుడ్ cheer in splendor every day. ప్రతిరోజు మంచి మంచి బట్టలు వేసుకో, ప్రతిరోజు ఎంజాయ్. ఎందుకంటే మాకొద్దు, వీ డోంట్ లైక్ ద టేస్ట్ ఆఫ్ యువర్ సఫర్. ఆ భోజనం యొక్క రుచి మాకు అవసరం లేదు. కుష్ఠరోగులు అన్నారు ఇక్కడే ఉంటే సస్తాం, అక్కడ పోయినా సస్తాం, లెట్ us గో. అదిగో శత్రువు దగ్గరికి వెళ్తే అతని దగ్గర ఆహారం ఉంది, అక్కడ మనము అని వాళ్ళు పరిగెత్తుకుంటూ పోతే అక్కడ దేవుడు ఉన్నాడు. శత్రువు లేడు కానీ దేవుడు. ఈ ధనవంతుడు ఏమైనాడంటే తనంతా రాను రాను అనుకొని బయట నిలబడి ఏమైనాడంట? ధనవంతుడైనాడు. ధనవంతుడై ఏం సంపాదించుకున్నాడంట? చచ్చిపోయినాడు. యుల్ డై ప్రియులారా. లోక సంబంధమైన వాటి కొరకై ప్రాకులాడితే, లోక సంబంధమైన వాటి కొరకై పరిగెత్తితే జరిగేది ఏంటంటే పరిణామము మరణమే ప్రియులారా. ఆత్మీయంగా ఎక్కడున్నావు అని అంటే ఏం లేదు, కొట్టుకోవాల్సింది తనుకోవాల్సింది తప్ప ఏముండదు ప్రియులారా. శరీరమైన క్రియలను వెతుక్కుంటూ వెళ్ళేవాడు. శరీర సంబంధమైన వాటిని మనం అనుసరించి పరిగెత్తుతూ ఉంటే వీ విల్ ఫైండ్ నథింగ్ బట్ డెత్ ప్రియులారా. కానీ యేసు ప్రభు అంటున్నాడు యూ నీడ్ అ చేంజ్. అ డ్రాప్సికల్ మ్యాన్, అతడు మారాలనే ఆయన తలంపు ఉండింది. మార్చినాడు యేసు ప్రభు. నౌ ఇస్ ద టైమ్ టు చేంజ్ థింగ్స్ ప్రియులారా. యేసు ప్రభుని నమ్ముకున్న భక్తి జీవితంలో నీకు నాకు అవసరమైంది ఏంటంటే వీ నీడ్ టు చేంజ్. ఎందుకు మారాలి అని అంటే నువ్వు నిలబడే ప్రసన్నత ఎలాంటిది అంట? నువ్వు నిలబడి నువ్వు సేవించే దేవుడు ఎలాంటి వాడంటే చాలా శక్తిమంతుడు ప్రియులారా. అది నీకు అర్థమైతే, నాకు అర్థమైతే వీ విల్ చేంజ్. మోసే పర్వతం ఎక్కినాడు, పోయి మండుచున్న పొద ఏముందో చూడాలని పోయినాడు ప్రియులారా. అదేందో అని తొంగి చూడపోయినాడు. ఆయనకు దేవుడు అన్నాడు నువ్వు చూస్తున్నది, నిలబడినది పరిశుద్ధమైనది, పరిశుద్ధ ప్రదేశం, నీ చెప్పులు వదిలిపెట్టు అని అనగానే వెంటనే తలదించుకున్నాడు అని రాయబడింది. ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ నీవు నేను ఎలా ఉండాలి అంటే మహోన్నతులకు దేవుని ఎదుట నన్ను నేను సరి చేసుకునేవానిగా ఎప్పుడు ఉండాలి ప్రియులారా. యేసు ప్రభు దగ్గర లోక సంబంధమైన నీతి న్యాయం అంతయు తీసుకొని వచ్చి పెడితే అది చెల్లదు ప్రియులారా. ఆ జవాబు ఇయ్యలేదు. యేసు ప్రభు దగ్గర 14వ అధ్యాయంలో అక్కడ ఏం రాయబడిందంటే అండ్ దే వేర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. వారు ఆ జవాబు ఇయ్యలేని పరిస్థితి ప్రియులారా. దేవుని ఎదుట నిలబడి నువ్వేమైనా జవాబు చెప్పగలుగుతావా? దేవుని ఎదుట నిలబడి నువ్వేమైనా ప్రశ్నకు జవాబు ఇచ్చి నేను నీతిమంతుడు, ఈ కారణాన్ని బట్టి ఇట్లా చేసినా అట్లా చేసినా, నేను దీన్ని బట్టి అట్లాగూ జరిగినా అని ఏదైనా తోటలో ఆదాము అవ్వలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడితే దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ దాట్ ప్రియులారా. ఆదాము అవ్వలు అలాగూ మాట్లాడినందుకు ఏమైనా వారికి ప్రతిఫలం దొరికిందంటే ఏం దొరకలే. వాళ్ళు 3
వారు చెప్పిన వారు జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. అదిగో ఆమెను బట్టి వచ్చింది, ఆ సర్పమును బట్టి వచ్చింది అని అన్నారు. కానీ దానివల్ల వాళ్ళకి ఏమైనా న్యాయబద్ధమైన తీర్పు దొరికిందంటే నథింగ్. వాళ్ళు ఏం సంపాదించలేకపోయినారు, దేవుని ఎదుట నుండి కర్మబడినారు. మన జీవితంలో దేవుని ఎదుట నిలబడేవాడు ఎలాగో నిలబడాలని అంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను క్షమించబడిన పాపిని. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ ఇన్ మై లైఫ్. నేను ఎవరినంటే నేను భక్తుని. ఎక్కడ నీకు యేసుప్రభుని నమ్ముకున్నావు కాబట్టి యేసుప్రభు భక్తునివి. దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు, ఆదివారం వచ్చినప్పుడు నువ్వు యాజకునివి. కానీ నీ భక్తి జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంట, ఆయమ సిన్నర్ అని మర్చిపోదు. ఆ క్షమించబడిన పాపిని నేను. ఐఎమ్ అ ఫర్గివెన్ సిన్నర్. మెఫీబోషెత్ ఎక్కడ కూర్చున్నాడంట, కుంటివాడు అని రాయబడి. కానీ ఎక్కడున్నాడు ఆయన, దావీదు బల్ల దగ్గర కూర్చొని. చూడండి ఒక మాట, 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆ మాట ఉంది చూడండి. మనం మన జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి పిల్ల. 2 శామ్యూయల్ 9. దావీదు బల్ల దగ్గర కూర్చున్న వారు ఎవరు అని అంటే, ఉన్నతమైన వెలుగులో దావీదు ఉన్నాడు పిల్ల. రాజుగా ఉన్నాడు, ఎంతో గంభీరమైన అభిషేకంతో దావీదు దగ్గర ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడు అని అంటే 13వ వచనం. సో మెఫీబోషెత్, 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. సో మెఫీబోషెత్ dwelt in Jerusalem, for he did eat continually at the king's table, and he was lame on both his feet. ఎక్కడున్నాడంట, బల్ల. ఎవరి బల్ల అది, రాజు బల్ల ప్రియుల. ఎక్కడున్నది ఆ బల్ల, యెరూషలేములో ఉంది. యెరూషలేము దేవుని పరిశుద్ధ పట్టణము ప్రియుల, హోలీ టెంపుల్, హోలీ సిటీ అది. అక్కడ ఏముందంట, ఒక రాజబల్ల ఉంది. కానీ ఎవరున్నాడంట, కుంటివాడు ఉన్నాడు. నేను నడవలేను, నేను నడిచి తప్పు చేసిన, నేను పరిగెత్తి తప్పు చేసిన, నేను వెళ్ళి పాపము చేసిన. నవ్ ఐఎమ్ చేంజ్డ్, ఐఎమ్ అ లేమ్ మ్యాన్. నేను క్షమించబడినాను. ఆ మొదటి వచనంలో చక్కగా దావీదు మాట్లాడతాడు, ఇదిగో యోనాతాను విషయమై నేను చేసిన నిబంధనను బట్టి ప్రేమ చూపుటకు ఎవడైనా సౌలు కుటుంబంలో మిగిలి ఉన్నాడా అని అడుగుతాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనందరినీ కూడా క్షమించాలనే మనసుతో ఉన్నాడు. చేంజింగ్ మన భక్తి జీవితంలో మనము చూసే వెలుగులో సాగితే మనం ఎప్పుడు కూడా ఓడిపోతాం. దైవవాక్యపు వెలుగులో, దేవుని వెలుగులో నడిచిన వాడు ఎప్పుడు కూడా కట్టబడతాడు, నిలబడతాడు. నీ దేవుడు ఎవరు, హూజ్ యువర్ గాడ్ అంటే మనుషుడు ఆకర్షించి ఇంతవరకు సహోదరుడు గుర్తు చేసినాడు మనకు ఎఫెసీ పత్రికలు. ఏమంట, నీ దేవుడు ఎవరు చెప్పు. ఒక్కళ్ళు చెప్తాం, నా దేవుడు ఎవరు నన్ను అడిగితే కూడా నేను ఈరోజు 8th సెప్టెంబర్ ఎక్కడుంటాం మనం ఈరోజు? ఏం చేస్తాం, పోయి బొమ్మలకు మొక్కి కొబ్బరికాయలు కొట్టి క్యాండిల్ ఇచ్చి ఊదు రంగు బట్టలు వేసుకొని జై మరియమ్మకు జై అనుకుంటూ తిరిగేటోళ్ళం బిచ్చగాళ్ళలాగా. జోలే పట్టుకొని తిరుగుతాడు. ఆడంతా అన్నం ఆడ చాలామంది ఈరోజు వండుతుంటారు అన్నం. నీ దేవుడు ఎవరు అంటే, నీ దేవుడు ఎవరు? ఏమమ్మా నీ దేవుడు ఎవరు? మా దేవుడు అయ్యా. ఇప్పుడు బయటికి పోయి చూస్తే సాయంత్రం పూట చాలా లైట్లు వేసి గొప్పగా వెలుగుతుంటాడు మా దేవుడు. బైబిల్ మాట్లాడుతున్నది ఒక్కటే వెలుగు, పరిశుద్ధమైన దేవుడు నీ దేవుడు. ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావంట, డ్రాప్సికల్ మ్యాన్ ప్రియుల. శరీరం అంతా విషము నిండుకొని ఉన్న మనుషుడవు నీవు. మన పోతూ ఉంటే మా కింద చిన్న తోట బయట కేజీ పెట్టుకుంది, రోజు పువ్వు వచ్చింది. అది తెంచనికి ప్రయత్నం చేస్తుంది మా మేడం, తెంచనికి రాకపోతే కొరికింది దాన్ని. అయిపోయా ఆ చెట్టు ఇంకా క్లోజ్. ఆ చెట్టు ఇంకా రాదు, అయిపోయింది. ఇంకా పూలు ఉయ్యవు చూడు నువ్వు అని అయిపోయింది. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు డ్రాప్సికల్ మ్యాన్. అంటే మన దేహము దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయడానికి చాలా పరిగెత్తుతుంది పిల్లలు. దేవునికి చేయాల్సిన క్రియల కొరకు మనం ఎలా ఉంటామంట, డ్రాప్సికల్ మ్యాన్. అంటే వీ షుడ్ ఆల్వేస్ కరెక్ట్ అవర్ సెల్స్. క్రైస్ట్ సేస్ ఐ డోంట్ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటాము. నా జీవితంలో ఆయస్కరమైనది ఏమైనా ఉందేమో. కీర్తనకారుడు దావీదు మాట్లాడతాడు, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్, ఆయస్కరమైనవి నాలో ఏమైనా ఉంటే తొలగించు అంటాడు. దేవునికి ఆయాసం, శరీరంలో ఆయాసకరమైనది ఉంటే ఏమవుతుందంట, కొందరికి జిల పెడుతుంటుంది. ఇట్లా గీక్తనే ఉంటారు ఎప్పుడు.
ఏమ్రా అంటే ఏమో అన్న ఏందో ఉంది అందుకే అంత జీలబెడుతుంది అంటే ఆయస్కరమైన ఉన్నాయి. దేవునికి ఇష్టమైన క్రియలు మనకు జీవితంలో ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు పిల్ల, ఆత్మ సంబంధమైన. అందుకే యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఐ నీడ్ వాట్ విల్ యూ డూ అని మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా యేసు ప్రభువునకు జవాబు ఇవ్వలేకున్నారు. వాట్ అ వండర్ఫుల్ టీచింగ్ ప్రియుల. దే హ్యాడ్ నో వర్డ్ టు స్పీక్. కనుక ప్రియులారా, నా జీవితంలో నేను మార్పు చెందాలి ఎవ్రీడే, ప్రతి క్షణం. యేసుప్రభు నమ్ముకున్న వాడిని ఒకడు అడిగినానంట, ఇది అందరికీ తెలుసు, ఎప్పుడురా నువ్వు యేసుప్రభు దగ్గర తప్పులు ఒప్పుకుంటావు అంటే, శనివారం సాయంత్రం ఇంకా కూర్చొని అంతా చేసిట కదన్న ఒకసారి లెక్కేసుకుంటావు, సోమవారం నుంచి అంత లెక్కేసుకొని శనివారం కూర్చొని ప్రేయర్ చేసి ఒప్పుకుంటా. అంత అన్ని రోజులు ఏం చేస్తే గబ్బు నీ దగ్గర పెట్టుకుంటావా, అన్ని రోజులు నీ దగ్గర చేసిన పాపం అంతా మూట కట్టుకొని పోతావా? ప్రియులారా, గుర్తుపెట్టుకొని, దేవునికి నీకు ఎంటిక మందమంత గ్యాప్ వచ్చినా కూడా దేవుడు నీకు ఏ సహాయం చేయడు. ఈవెన్ అ గ్యాప్ ఆఫ్ యువర్ హెయిర్ ప్రియులర్, ఈ ఎంటికకి ఎంత ఉంటుందంటే ఆ మైక్రాన్స్లో కూడా దొరకదేమో నాకు తెలిసి. అంత గ్యాప్ వచ్చినా కూడా దేవుడిని మనవిని ఆలకించడు. డోంట్ హ్యావ్ దట్ స్పేస్. ఆ స్పేస్ ఉండకుండా ఏం చేయాలంటే యేసుప్రభు అవకాశం ఇస్తున్నాడు. పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారు. అలాంటి చోట ఎవరు ఉన్నారంట? ఆయన కనబడిన విద్వాంసులు కాదు, కానీ ఆ మ్యాన్ విత్ డ్రాప్సికల్ కండిషన్ ప్రియులర్, ఎంతో విషపూరితమైన శరీరం కలిగిన వాడు కనబడితే యేసుప్రభు అతన్ని బాగు చేసిన. నేను అలాంటి వాడను ప్రియులర్, నువ్వు అలాంటి వాడవా? యేసుప్రభు నీకు చెప్పగలిగి నిన్ను మార్చగలిగే వాడవా నువ్వు? ఐఎమ్ అ డ్రాప్సికల్ మ్యాన్, ఆర్ యూ? నువ్వు అలాగైతే యేసుప్రభు దృష్టి నీ మీదే ఉంటుంది. గుర్తుపెట్టుకో ప్రియులారా, ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప, చెప్పాల తర్వాత, కృప అపరిమితంగా ప్రియులారా, అబండెంట్ గ్రేస్ అని రాయబడి. కృప విస్తరించలేదు అంటలేదు, అపరిమితంగా విస్తరిస్తుందంట. నేను పాపిని ఎప్పుడైతే దేవుని ఎదుట నిలబడతానో అక్కడ ఏముంటుందంట? గాడ్స్ అబండెంట్ గ్రేస్ ఉంటుంది ప్రియులారా. నేను క్షమించబడినా, నేను నమ్ముకున్నా, నేను ఇన్ని సంవత్సరాలైన భక్తి జీవితంలో యేసుప్రభుని నమ్ముకొని నేను ఎంత గొప్పగా సాగుతున్నా, నేను వాక్యం చెప్తున్నా, నేను బైబిల్ని 10, 40, 50 సార్లు తిరిగేసిన అని అన్నా కూడా, యూ డోంట్ సే ఐఎమ్ అ మ్యాన్ దట్ నీడ్స్ టు బి కరెక్టెడ్, యూ హ్యావ్ నో లైఫ్ ఇన్ యువర్ స్పిరిచువల్ పాత్. కనుక యేసుప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో మారు మనసు ప్రతిదినం ప్రతి క్షణం అవసరం. కనుక అలాగ చేసి భక్తిలో ముందుకు సాధం. దేవుడి మాటలు మన కొరకే దీవించుగాక.